నేను ఏదో పొరపాటున దువ్వాడకి ఇన్ని మంది ఫ్యాన్స్ ఉన్నారని నేను అనుకోలేదు. ఏదో పొరపాటున దువ్వాడిని ఏదో అంటే కింద కామెంట్లు చూడరే నా కొడాక ఎక్కడ ఉంటావురా నువ్వు అని. నాకు అదే దువ్వాడకు కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే ఎంతమందిని దువ్విందో ఆవిడ ఈ వయసులో నాకు అర్థమైతే లేదు. అంటే అప్పుడే అనుకున్నాను నేను అంటే ఆవిడ ఏం చూపించిందో ఎవరికి తెలుసు, చూపించి ఉండొచ్చు ఒకప్పుడు జాంకాయలు ఇప్పుడు పప్పాసకాయలు ఇవన్నీ కామన్, అదంతా వేరే విషయం. దువ్వాడ యు ఆర్ వెరీ హాట్ అంటే అందంలో కాదు అగ్రెసివ్లోనూ కొంచెం తగ్గాలి. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం హిస్టరీ బిగ్ బాస్లో జుట్లు పట్టుకుని కొట్టుకుంటారేమో అనిపిస్తుంది నాకు నిజంగా. అంటే అలాంటిది కూడా జరగచ్చు రేపో మాపో, జరిగిన ఎడిటింగ్లో తీసేస్తాం అనుకో. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ బయటనే ఫుల్గా రెడీమేడ్ ఉన్నారనమాట అందరూ. నీ ఉండమ్మ బొట్టు పెడతా అన్నట్లు టార్గెట్ పెట్టారు, నీకు చక్మని వెళ్ళిపోతాం అంతే. బిగ్ బాస్ ఇదే ఒక కొత్త టాస్క్ అని చెప్పేస్తాడు అంతే, అందుకే చేయకూడదు. అవసరమా సంజన, నువ్వేదో సినిమాలు లేవని బాధపడుతూ బిగ్ బాస్లోకి వచ్చావు, ఇప్పుడు నువ్వే ఉండకపోతే ఎలా బాధపడతాం మేము, అది నేను అంటాను. కానీ దువ్వాడ ఈజ్ వెరీ అగ్రెసివ్, కొంచెం సాఫ్ట్ అవ్వు, నీలో మేము సాఫ్ట్నెస్ చూడాలనుకుంటున్నాను. అలాగే మన అందరికి హాట్ అనిపించేది ఏంటి, పికిల్స్ పచ్చళ్ళు. వేర్ ఆర్ ద యు ఆర్ ఎక్స్పోజింగ్, ఐ విల్ వెయిటింగ్. బయట ₹1,00,000 పెట్టి జిమ్ ఐటమ్ పెట్టించారు, అవన్నీ నువ్వు స్కట్లు వేసుకుని బాడీ స్కిన్ టోన్లు వేసుకుని ఎప్పుడు చేస్తావు అంటే అదంతా ఫేకా నువ్వు చేసే, అదంతా రీల్స్ అంతా ఫేక్, అదంతా స్మూత్ చేసి అదంతా స్లిమ్ చేసి నాకు అర్థమైతే లేదు. నేనేమనుకున్నాను తెలుసా, ఇక నుంచి మనం క్రోమ్ వాడే పని ఉండదు, బిగ్ బాస్ చూద్దాం అనుకున్నాను నేను. కానీ నాకు బాధ అంతా ఏంటంటే మా పచ్చళ్ళు వేరే అర్థం, పచ్చళ్ళు యువర్ ద హాట్నెస్ అనమాట. అలాగే అంటారు, ఒక్క 100 చెప్తుంది. మా ఇంటి పక్కన ఒక పిల్ల ఉంటుంది, ఫుల్గా బొట్టు పెట్టుకుని తల ఉంచుకుని ఇంటి బయటకు వస్తుంది. మొన్న అలా రోడ్డు చివరికి వెళ్తే ఒకటి బండి ఎక్కి వెళ్తుంది, అలాగే ఉంటుంది. కంత్రిలా యాడ్ చేస్తారు అంతే. ఇది కంత్రి కాదు బేట, మన ఈదులోనేమో పద్ధతిగా ఉండదు, పక్క ఈదులోనేమో దున్నేస్తుంది అనమాట. ఇది కూడా అంతే. నా జోలికి కానీ రావాలి, తాటి తీసేస్తాను. ఇప్పుడు కాదు నాగార్జున గారు వస్తారు వారం తర్వాత, ఆయన గుద్దవాళ్ళు కొడతాడు నిన్ను. నేను మీ నాగార్జున ఏమన్నావు నువ్వు, సుమ్మ అయిపోద్ది అంటాడు అంతే. బాధపడాలి, ఎందుకంటే పచ్చళ్ళు ఇవ్వరద కొంచెం. ఎందుకంటే ఒక 2 వారాలు ఉండు, నీలో ఉన్నది మొత్తం మా అందరికి చూపించు, అది టాలెంట్. సారీ ఇంకేదో అనుకున్నారు మీరు, ఏం కాదు. 2 అక్కలు బయట నీ మీద నమ్మకంతో ఒక 4 వారాలు టీఆర్పీ రేటింగ్ తోటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు 2 అక్కలు. వాళ్ళు కొంచెం స్టఫ్ ఇవ్వాలి. నువ్వు మా చెల్లి చాలా బాగా చేస్తుంది, నా లక్కే బంద్ చేసేస్తుంది, చెయ్యి అవసరం లేదమ్మా. మీ చెల్లి ఎలా చేస్తుందో జనాన్ని అందరికీ తెలుసు, చెప్పులతో కొడతారు కాదు కదా, చప్పట్లు కొడతారు మీ చెల్లి చేసిన పర్ఫార్మెన్స్ కి. తనుజ గారి గురించి ఏముందండి, అదేదో హీట్కి రప్పించి ఎమ్మెల్యేలు నెట్ మీద బొచ్చులేనట్టు, నాకు లవర్ ఉంది, నువ్వేమో లివర్ లాంటిదేమో, నాకేమో అది లవర్ అని చెప్పాడు. అంటే ఒక ట్రాక్ ఫీల్ అయ్యి మనం అందరం కూడా ఒక నల్ల పిల్ల తెల్ల పిల్ల చూస్తే ఎట్లా అనిపిస్తుంది. మన లైఫ్లో కూడా ఇప్పుడు రఘువరన్ బీటెక్ ఉంది, ఆడు ఎరుపుగా ఉంటాడు, హీరోయిన్ అందంగా ఉంటుంది, అది చూడగానే హిట్ అయిపోయింది. ఎందుకు అంటే మన లైఫ్లు కూడా అలాగే ఉంటాయి సిమిలర్గా. 90% పీపుల్ అందరూ కూడా అబ్బాయిలా ఎరుపులానే ఉంటారు కాబట్టి జనానికి నచ్చుతుంది. అలాగే దీంట్లో నచ్చుతుంది అని నాకు అనిపించింది. వీడేమో ఏం చెప్పాడు, బట్టతలు డబ్బులు ఎవరికి ఊరికనే రావన్నట్టు, నాకు లవర్ ఉంది, దానికి లివర్ ఉంది, నువ్వు నాకు ఎక్కువ కాదు అని నాగార్జున గారికి ఎమోషనల్ అయ్యి చెప్పాడు. వీళ్ళ మధ్యలో లవ్ ట్రాక్ ఇంకా ఎన్ని గుడిసినా నడవదు, అంటే ఆర్టిఫిషియల్ గా నడుస్తుంది. ఇప్పుడు తనుజ బాగుందా, ఐష బాగుందా? నాకు పచ్చళ్ళే బాగుంది. ఐ వాంట్ పచ్చళ్ళు. నీకే ఓటు వేస్తున్నాను నేను, వస్తే బయటకు వస్తే నిన్ను కూడా వేస్తా. సారీ, అదే కొంచెం కెరియర్ మీద ఫోకస్ పెట్టాను, నేను నీ మీద కూడా ఫోకస్ పెట్టాను నేను. ఎందుకంటే నువ్వు వచ్చినప్పుడు అలా భూతత్వం వేసి చూస్తున్నా, అసలైన మామిడికాయలా, నిజమైన లేదా లేకపోతే మీరు అంటే ఆర్టిఫిషియల్ గా చూపిస్తున్నారా ఇన్స్టాగ్రామ్ లో అని. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతాను అనమాట. 2 రోజుల నుంచి అదే చీరలో ఉండడం నాకు నచ్చలేదు, చీర మార్చుకో, అదే నేను కావాల్సింది, అంతకుమించి ఏం లేదు. లవ్ యూ ఆల్, బై బై.